కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకురు గ్రామంలో శ్రీ నరసింహ జయంతి ఘనంగా నిర్వహించారు. 1960-63 మధ్య శ్రీ నరసింహ జయంతిని డబ్బాల రాముడు జయంతిగా జరిపేవారు. సుద్దుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగేది. వైశాఖ బహుళ త్రయోదశి నుండి 5 రోజులు జరిపేవారు. ఇలా 2006 వరకు జరిగింది. మరలా మే 2024లో మరలా ప్రారంభించి 5 రోజుల పాటు నిర్వహించారు. అయితే నిర్వాహకులకు సంబంధించిన కుటుంబాలు వారు వేరువేరు ప్రాంతాలకు వెళ్లిన వారు వారి గృహాల్లో డబ్బాల రాముడు జయంతి జరుపుకుంటున్నారు. ఇలా చేస్తే తమ కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉండి శుభకార్యాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే కొబ్బరి డొక్కలో కొబ్బరి ఆకులతో మందిరం ఏర్పాటు చేసి స్వామివారిని అలంకరించి ఇంటింటికి వెళితే వచ్చిన బియ్యంతో పులిహోర ప్రసాదం చేసి పంచిపెట్టేవారు. అప్పట్లో బాధ్యులు లేక పౌడర్ నూనె డబ్బాల మీద మోగించడం వలన డబ్బాల రాముడు అనే పేరు వచ్చింది. చుండూరి సూరిబాబు, చుండూరి గణేష్, వడ్లమని రమేష్, విసా పవన్ కుమార్ శర్మ, కాశీభట్ల వ్యాగ్రి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం మమాగ్నేవర్చావిహవేశ్వస్పరయంతేంధానాస్తనువం భజేమ మధ్యన్నమందాం ప్రతికష్టదస్వస్త్వయాఖ్యక్షేణప్తనాజయేమ మమ దేవావిహవే సంతు సర్వ ఇంద్రావంతో మృతో విష్ణురగ్నిః మమ అంతరిక్షమృగో యమావహ జీవనం చ దిశో దిశా మానో హింసీజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రదజ్ఞాగహిశ్రియామ పరిపాతయాం ధ్రువందేరం దేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. వర్ధతే జ్ఞానం పూజా దీప నమోస్తుతే. భౌమవాతరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభదిశో శ్రీమాన్ శ్రీమతః వినుకుల గోత్రోద్భవస్యాం నాగవెంకట శివగణ సాయి